నిన్నటి ప్రశ్నకు సమాధానం దుబాయ్. దుబాయ్లో ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్పోర్ట్ను ఏర్పాటు చేస్తున్నారంట. అల్ మక్తోమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దాని పేరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎడ్యుకేషన్ వరల్డ్. నేటి ప్రశ్నలు మే 3కి సంబంధించి. మొదటి ప్రశ్న, కోవాక్సిన్ తయారు చేసిన సంస్థ ఏది? ఆన్సర్ భారత్ బయోటెక్, హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది. అయితే ఈ భారత్ బయోటెక్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ అనే సంస్థల సహకారంతో భారత్ బయోటెక్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో కోవాక్సిన్ను తయారు చేసింది. అయితే ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని ఈ సంస్థ స్పందించిందనమాట. ఇది కరోనా వచ్చినప్పుడు తయారు చేసినప్పటికీ ఇప్పుడు ఎందుకు స్పందించింది అంటే, రీసెంట్లీ కోవిషీల్డ్ ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని చెప్పి అది తయారు చేసిన సంస్థ ఆస్ట్రాజెనెకా కోర్టులో ఒప్పుకుంది. సో ఇప్పుడు కోవాక్సిన్ పూర్తి సురక్షితమే అని చెప్పి భారత్ బయోటెక్ వారు స్పందించడం జరిగింది. రెండో ప్రశ్న, ఇటీవల ఏ దేశంలో ఎంపాక్స్ కొత్త రకం బయటపడింది? ఆన్సర్ కాంగో. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మంకీపాక్స్ పేరును ఎంపాక్స్గా మార్చడం జరిగింది. మూడో ప్రశ్న, ఇటీవల ఒక కొత్త రకం జీవికి చంద్రయాన్ పేరు పెట్టడం జరిగింది. అయితే ఏమని పేరు పెట్టారు? ఆన్సర్ బాటలిప్స్ చంద్రయాని. ఇది ఒక మెరైన్ టార్డిగ్రేడ్ జాతికి చెందింది. మెరైన్ అంటే సముద్రాలకు సంబంధించి అన్నమాట. అయితే చంద్రయాన్ 3లో భాగంగా భారతదేశం విక్రమ్ ల్యాండర్ని సేఫ్గా చంద్రునిపై ల్యాండ్ చేసింది. అయితే చంద్రుని యొక్క దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అయిన ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా భారత్ నిలిచింది ఆగస్టు 23, 2023 రోజు. అయితే ఈ జీవి తమిళనాడులో కనుగొన్నారు. కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కేరళ కేంద్రంగా పనిచేస్తుంది. వీళ్ళు కనుగొన్నారు. సో ఆ జీవికి బాటలిప్స్ చంద్రయాన్ అని పేరు పెట్టడం జరిగిందంట. నాలుగో ప్రశ్న, 46వ అంటార్కిటిక్ ట్రీటీ కన్సల్టేటివ్ మీటింగ్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఇండియా, కేరళలోని కొచ్చిలో జరిగింది. ఐదో ప్రశ్న, అర్జెంటీనా శాస్త్రవేత్తలు అర్జెంటీనాలోని చుబుల్ ప్రావిన్స్లో పురాతన శాకాహారి డైనోసార్ను కనుగొన్నారు. దాని పేరేంటి? ఆన్సర్ చకిసారస్ నెకుల్. ఆరో ప్రశ్న, 22.6 కోట్ల కిలోమీటర్ల దూరం నుండి లేజర్ సందేశం ఇచ్చే సైకి వ్యోమనౌక ఏ అంతరిక్ష సంస్థకి చెందినది? ఆన్సర్ నాసా, నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, అమెరికాకి సంబంధించిన ఒక అంతరిక్ష సంస్థ. ఏడో ప్రశ్న, ఆంధ్రప్రదేశ్లో అత్యధిక ఓటర్లు ఉన్న జిల్లా ఏది? ఆన్సర్ కర్నూలు జిల్లా. అత్యల్పంగా తక్కువ ఓటర్లు ఉన్న జిల్లా ఏదంటే అల్లూరి సీతారామరాజు జిల్లా. ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఓటర్ల సంఖ్య 4,14,01,887. ఎనిమిదో ప్రశ్న, సొలెమోన్ ఐలాండ్ యొక్క నూతన ప్రధాని ఎవరు? ఆన్సర్ జెర్మయ్య మనెలే. ఇలాంటి మరిన్ని ప్రశ్నల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎడ్యుకేషన్ వరల్డ్. మీకు ఇంకా ఎలాంటి ప్రశ్నలు కావాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేటి ప్రశ్న, అబుదాబిలో జరిగిన 16వ వరల్డ్ ఫ్యూచర్ ఎనర్జీ సమ్మిట్ థీమ్ ఏంటి? ఈ ప్రశ్నకి ఆన్సర్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీకు గనక తెలిసినట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.